నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమన్ అండ్ వరుణ్ ఆర్ బ్రదర్స్, అవునా? సో అమన్ అండ్ వరుణ్ అన్నారు, సో వరుణ్ ఆర్ బ్రదర్స్, ఓకేనా? సో ఎవా ఈజ్ ద డాటర్ ఆఫ్ దివా, ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎవా ఈజ్ ద డాటర్ ఆఫ్ దివా, అవునా? సో ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దివా ఈజ్ ద సిస్టర్ ఆఫ్, ఓకేనా, ఫిజాస్ హస్బెండ్ వరుణ్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, దివా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఫిజాస్ హస్బెండ్ వరుణ్, ఓకేనా? ఫిజాస్ హస్బెండ్ వరుణ్ అంటున్నారు అంటే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? దివా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హూమ్, ఓకేనా? అంటే ఫిజాస్ హస్బెండ్ అయినటువంటి వరుణ్కి, అంటే వరుణ్ వాళ్ళ వైఫ్, ఇక్కడ నేను డబుల్ ఏరో మార్క్ తీసుకుంటాను, ఫిజా. బాగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ కన్ఫ్యూషన్ చేయడానికి ఒక పాయింట్ మనకు ప్రొవైడ్ చేశారు, దివా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఫిజాస్ కాదు, ఓకేనా? ఫిజాస్ హస్బెండ్ అయినటువంటి వరుణ్, ఓకేనా? అంటే వరుణ్ వాళ్ళ సిస్టర్ అనేది దివా, ఓకేనా? దివా, ఓకే. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా? దివా వాళ్ళ డాటర్ ఎవరు? ఎవా అన్నటువంటి పర్సన్, అవునా? ఓకే, కానీ వీళ్ళిద్దరు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అండి, ఓకేనా? ఎవరు? సో వరుణ్ అండ్ ఫిజా, అందుకే కదా ఇక్కడ మెన్షన్ చేశారు, దివా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఫిజాస్ హస్బెండ్ అయినటువంటి వరుణ్కి, ఓకేనా? ఫిజాస్ హస్బెండ్ అయినటువంటి వరుణ్కి సిస్టర్ ఎవరు? దివా, ఓకేనా? సో ఎవా ఇస్ ద డాటర్ ఆఫ్ దివా, ఇక్కడ వరకు క్లియర్. సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఇదండి, ఓకేనా? అయితే ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఒకసారి చూద్దాం, ఓకేనా? హౌ ఈస్ ఎవా, ఎవా అన్నటువంటి పర్సన్ ఏమవుతారు? అమన్కి, ఓకేనా? అమన్కి ఏమవుతారు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే అమన్కి వాళ్ళ సిస్టర్స్ డాటరే కదా, సిస్టర్స్ డాటర్, ఇతనేమో బ్రదర్, ఎవరు? వరుణ్, ఓకేనా? దివా అన్నటువంటి వ్యక్తి ఎవరు? సో వరుణ్కి సిస్టర్ అయినప్పుడు సో అమన్కి కూడా సిస్టరే, ఓకేనా? సిస్టర్ వాళ్ళ డాటర్, అవునా? సిస్టర్ వాళ్ళ డాటర్, సో ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేశారు, సిస్టర్స్ డాటర్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, పుని ఇస్ ద డాటర్ ఆఫ్ అవని, అవునా? అవనికి డాటర్ ఎవరండి? పుని, అవునా? పుని ఈజ్ ద డాటర్ ఆఫ్ అవని, ఓకేనా? సో క్లియర్. నెక్స్ట్ ఏంటి, అమిత్ ఈజ్ ద సన్ ఆఫ్ అవనీస్ బ్రదర్, అవనీస్ బ్రదర్కి, ఓకేనా? అవనీస్ బ్రదర్కి సన్ అన్నమాట, ఎవరండి? అమిత్. అమిత్ అనబడే వ్యక్తి, ఓకేనా? అమిత్ అనబడే వ్యక్తి, ఓకేనా? అవనీస్ వాళ్ళ బ్రదర్కి సన్, ఓకే? ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ మరి హౌ ఈస్ అమిత్స్ ఫాదర్, అమిత్స్ ఫాదర్ అంటే ఈ పర్సన్, అవునా? సో అమిత్స్ ఫాదర్, ఓకేనా? రిలేటెడ్ టు పుని, పుని అనబడే వ్యక్తికి ఏమవుతారు అంటే ఏంటి మీనింగ్? సో మదర్స్ బ్రదర్, ఓకేనా? మదర్స్ బ్రదర్ అంటే ఏంటంటే సో మ్యాటర్నల్ అంకల్, ఓకేనా? సో విచ్ ఈజ్ ఆప్షన్ డి, క్లియర్? సో అంటే ఏంటంటే సో మేనమామ అంటాం కదా, సో తెలుగులో అయితే సో అంటే మీనింగ్ ఏంటి? అమ్మ వాళ్ళ బ్రదర్, ఓకేనా? అమ్మ వాళ్ళ బ్రదర్ అంటే సో మ్యాటర్నల్ అంకల్, క్లియర్? నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సరస్వతి అండ్ గౌరీ ఆర్ సిస్టర్స్, అవునా? సో సరస్వతి అండ్ గౌరీ ఆర్ సిస్టర్స్, గౌరీ ఆర్ సిస్టర్స్. హౌ ఈస్ గౌరీస్ బ్రదర్, హౌ ఈస్ గౌరీస్ బ్రదర్, హౌ ఈస్ గౌరీస్ బ్రదర్, ఓకేనా? ఈ పర్సన్ ఏమవుతారు? ఈ పర్సన్ ఏమవుతారు, ఓకేనా? ఈ పర్సన్ ఏమవుతారు అనేది మన సర్కిల్లో పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. గౌరీస్ బ్రదర్ రిలేటెడ్ టు ఫాదర్ ఆఫ్ సరస్వతీస్ ఫాదర్, ఓకేనా? ఫాదర్ ఆఫ్ సరస్వతీస్ ఫాదర్, సరస్వతీస్ ఫాదర్ వాళ్ళ ఫాదర్కి, ఓకేనా? అంటే గ్రాండ్ ఫాదర్కి, అంటే ఏంటి? సరస్వతి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి, ఓకేనా? వీళ్ళ బ్రదర్ ఈ పర్సన్ ఏమవుతారు అంటే ఏంటి? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో సరస్వతికి గౌరీకి అండ్ వాళ్ళ బ్రదర్కి ఈ ఒక్క పర్సనే కదా, ముగ్గురికి ఫాదర్, అవునా కదా? వీళ్ళందరూ సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి అంటే మీనింగ్ ఏంటి? గ్రాండ్ ఫాదర్ పాయింట్ ఆఫ్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ బ్రదర్ అనే పర్సన్ ఏమవుతారు అంటే కొడుకు వాళ్ళ కొడుకు. సో కొడుకు వాళ్ళ కొడుకు అంటే సన్స్ సన్ లేదా గ్రాండ్ సన్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, అవునా కదా? సో గ్రాండ్ సన్ అంటే విచ్ ఈజ్ ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, క్లియర్? ఓకే, విమల్ ఈజ్ ద సన్ ఆఫ్ మిక్కా, ఓకేనా? విమల్ ఈజ్ ద సన్ ఆఫ్ మిక్కా. సో మిక్కా అనబడే వ్యక్తికి సన్ ఎవరండి? విమల్, అవునా? సో విమల్, ఓకేనా? విమల్ మనం ఒకసారి తీసుకుందాం ప్లస్, ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు, అండ్ నైనా ఈజ్ ద డాటర్ ఆఫ్ మిలాన్, మిలాన్ అనబడే వ్యక్తికి, ఓకేనా? నైనా ఈజ్ ద డాటర్, నైనా ఈజ్ ద డాటర్. నెక్స్ట్ ఏమంటున్నారు, మిలాన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ మిక్కా, మిక్కాకి సిస్టర్ ఎవరండి? మిలాన్, అవునా? సో కాబట్టి మైనస్, క్లియర్? ఓకేనా? మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హౌ ఈస్ మిలాన్, హౌ ఈస్ మిలాన్, మిలాన్ అంటే సో ఈ మిలాన్ ఏమవుతారు? మిలాన్ ఏమవుతారు ఎవరికండి? విమల్కి, విమల్ అనే పర్సన్కి సో మిలాన్ ఏమవుతారు అంటే ఏంటి? సో నాన్న వాళ్ళ సిస్టర్, సో నాన్న వాళ్ళ సిస్టర్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి, సో మేనత్ అంటాము అంటే ఏంటి? సో క్లియర్గా మనకు అర్థమవుతుంది పేటర్నల్ ఆంట్, ఓకేనా? మదర్ సైడ్ అయితే మేటర్నల్ రావడం జరుగుతుంది, నాన్నగారి సైడ్ అయితే పేటర్నల్ రావడం జరుగుతుంది, అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది సో నాన్న వాళ్ళ సిస్టర్ అంటే సో పేటర్నల్ ఆంట్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, క్లియర్?
సో బీస్ మదర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. ఓకేనా? సో 1 by 1. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతసేపు మనము సో రిలేషన్స్ మనకు ప్రొవైడ్ చేశారు, నేమ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ నేమ్స్ బదులు మనకు ఆల్ఫాబెట్స్ రూపంలో సో బ్లడ్ రిలేషన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బీస్ మదర్ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎఫ్. అవునా? సో అంటే మీనింగ్ ఏంటి? బి వాళ్ళ మదర్, సో మదర్ అంటే మైనస్, ఓకేనా, ఎం అని నేను డినోట్ చేసుకుంటాను అనమాట. సో ఈస్ డాటర్ ఆఫ్ ఎఫ్, ఓకేనా, ఎఫ్ వాళ్ళ డాటర్. అవునా? సో ఎఫ్ వాళ్ళ డాటర్, ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు? సి ఈస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అండ్ డి. ఓకేనా? సి ఈస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ అండ్ డి వాళ్ళకి సన్ ఎవరండి? సి అనేటటువంటి పర్సన్. ఓకేనా? సి అనేటటువంటి పర్సన్. సో కాబట్టి ప్లస్ అప్పుడు సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏమవుతారు? సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఓకేనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. అవునా కదా? సో అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. అవునా? అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో జీ ఈస్ ద సన్ ఆఫ్ సి. ఓకేనా? జీ ఈస్ ద సన్ ఆఫ్ సి అండ్ ఈ అంటున్నారు. ఓకేనా? సి అండ్ ఈకి అవునా? అప్పుడు ఈ అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ రావడం జరుగుతుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. ఓకేనా? సి అండ్ ఈకి జీ ఈస్ ద సన్ అంటున్నారు. ఓకేనా? జీ ఈస్ ద సన్. ఓకేనా? జీ ఈస్ ద సన్. ఓకే, నెక్స్ట్ డి ఈస్ ద మదర్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఏమంటున్నారు? ఓకేనా? డి ఈస్ ద మదర్ ఆఫ్ ఆర్ అంటే డి అంటే మదర్ కాబట్టి మైనస్, అప్పుడు ఎఫ్ అనేటటువంటిది ప్లస్ రావడం జరుగుతుంది. సో డి అనేది మదర్ ఆఫ్ ఆర్ అంటున్నారు. అంటే ఏంటి? సో ఎం సి వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దాని తర్వాత ఆర్ అనేటటువంటి పర్సన్ కూడా రావడం జరిగింది. ఓకేనా? ఆర్ అనేటటువంటి పర్సన్, కాకపోతే ఇది ప్లస్ మైనస్ మనకు తెలియదు. డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఓకేనా? సో అంటే ఏంటి? ఇప్పుడు ఎఫ్ అండ్ డి ఈ కాంబినేషన్ ఆఫ్ పేరు ఉన్నారు కదా, సో వీళ్ళు ఎవరెవరికి పేరెంట్స్ అండి? సో ఆర్ ఎం సి అనేటటువంటి పర్సన్స్ కి. ఇదైతే క్లారిటీ. మరి క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూద్దాం. హౌ ఈస్ ఎఫ్ అంటే ఎఫ్ అనేటటువంటి పర్సన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎఫ్ అనేటటువంటి పర్సన్, ఎఫ్ ఏమవుతారు? ఎఫ్ అనేటటువంటి పర్సన్ ఏమవుతారు? ఎవరికండి? జీకి. అవునా? సో జీ అనేటటువంటి పర్సన్కి ఏమవుతారు? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీకి ఏమవుతారండి? ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఫాదర్స్ ఫాదర్ అంటే ఏంటి? గ్రాండ్ ఫాదర్. సో ఫాదర్స్ ఫాదర్ ఈజ్ అవర్ ఆన్సర్. లేదా ఒకవేళ గ్రాండ్ ఫాదర్ కనుక ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేసినట్లయితే అది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. ఓకేనా? సి ఈజ్ ద మదర్ ఆఫ్ కే. క్లియర్? అవునా? నెక్స్ట్ కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ హెచ్ అంట. ఓకేనా? కే ఈజ్ ద వైఫ్ ఆఫ్ హెచ్. ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు అన్నమాట. సో సింబల్స్ ఏ విధంగా మనం డినోట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. ఓకేనా? ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. నెక్స్ట్ ఏంటి? పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఓకేనా? పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళిద్దరికి పేరెంట్స్ అయినప్పుడు, వీళ్ళు బ్రదర్స్ అయినప్పుడు, ఈ రిలేషన్ ఒకసారి చూడండి. ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ అయినప్పుడు సో ఖచ్చితంగా ఏమవడం జరుగుతుందండి? వీళ్ళిద్దరు అనేది పేరెంట్స్ అవడం జరుగుతుంది. అవునా? వీళ్ళిద్దరికి. ఓకేనా? ఎలాగైనా తీసుకోవచ్చు. సి అనేటటువంటి పర్సన్ సో మదర్ అవడం జరుగుతుంది ఆర్కి, యాజ్ వెల్ as కే అనేటటువంటి పర్సన్కి. పి అనేటటువంటి పర్సన్ ఫాదర్ అవడం జరుగుతుంది ఆర్ అండ్ కేకి. అవునా కాదా? సో ఇలా తీసుకుందాం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు? హౌ ఈస్ సి అంటే సి అనేటటువంటి పర్సన్ ఏమవడం జరుగుతుంది? సి ఏమవుతారు ఎవరికండి? పికి. పి అనేటటువంటి పర్సన్కి సి ఏమవుతారు? వైఫ్ అవ్వడం జరుగుతుంది. అవునా కాదా? సో వైఫ్ అనేటటువంటిది మన ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. P is the brother of Q and R. అవునా? P is the brother of, ఓకేనా? P is the brother of Q and R. ఓకే, కాకపోతే ఇది ప్లస్ మైనస్ మనకు తెలియదు. ఓకేనా? ఇది Q. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నారు? S is R's మదర్ అంటున్నారు. S is R కి మదర్ అన్నప్పుడు Q కి P కూడా మదరే కదా. సో అయితే S is సో మదర్ కాబట్టి మైనస్, సో ముగ్గురికి మదర్ కాబట్టి సో 3 చోట్ల నేను ఓకేనా లైన్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. టీ ఈస్ పీస్ ఫాదర్. పీ వాళ్ళ ఫాదర్ టీ అయినప్పుడు రిమైనింగ్ 2 పర్సన్స్ కూడా సో టీ అనేటటువంటి పర్సనే కదా ఫాదర్ అవ్వడం జరుగుతుంది. సో టీ ఫాదర్ అయినప్పుడు సో వీళ్ళిద్దరు ఏమవుతారండి? వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వడం జరుగుతుంది. టీ అనేటటువంటి పర్సన్ ముగ్గురికి ఫాదరే. అవునా కదా? 1 2 3. క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ నాట్ బి డెఫినెట్లీ ట్రూ. ఖచ్చితంగా ట్రూ అయి ఉండకూడదంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా? సో రాంగ్ స్టేట్మెంట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే మన ఆన్సర్. అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీ ఈస్ ఎస్ హస్బెండ్ అంటున్నారు. ఎస్ వాళ్ళ హస్బెండ్ టీ. అవునా? ఇది రైటే. అవునా? రైటే. నెక్స్ట్ టీ ఈస్ క్యూస్ ఫాదర్. ఓకేనా? క్యూ వాళ్ళ ఫాదర్ టీ. సెకండ్ ఆప్షన్ కూడా రైటే. అవునా? సో అయితే ఎస్ ఈస్ పీస్ మదర్ అంటున్నారు. ఎస్ అనేటటువంటి పర్సన్ ఓకేనా పీ వాళ్ళ మదర్ అంటున్నారు. పీ వాళ్ళ మదరే కదా. సో రైటే. కాకపోతే లాస్ట్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీ ఈస్ క్యూస్ హస్బెండ్ అంటున్నారు.
టీ అనేటటువంటి పర్సన్ క్యూ వాళ్ళ హస్బెండ్ అంటున్నారు, కాదండి. ఓకేనా, టీ అనేటటువంటి పర్సన్ క్యూ వాళ్ళ ఫాదర్, క్యూ వాళ్ళ హస్బెండ్ కాదు. సో ఖచ్చితంగా ఆప్షన్ డి రాంగ్. కానీ క్లియర్గా వాళ్ళు అడిగింది ఏంటి, ఓకేనా, విచ్ స్టేట్మెంట్ ఓకేనా కెన్ నాట్ బి డెఫినెట్లీ ట్రూ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఇక్కడ మనము ఆప్షన్ డిని మనం క్లిక్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఏ ఈస్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఓకేనా, ఇక్కడ చూసినట్టు పెటర్నల్ అంటే నాన్నగారి సైడ్. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి, ఏ ఈస్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి అంటే, సో ఫస్ట్ బి వాళ్ళ ఫాదర్ తీసుకుందాము. బి వాళ్ళ ఫాదర్కి ఫాదర్. ఓకేనా, ఫాదర్కి ఫాదర్నే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాము. అదే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే సో అమ్మ వాళ్ళ నాన్నగారు. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏమంటున్నారు, ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నారు కాబట్టి సో ఇక్కడ ఎవరండి అది, సో ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఎవరు రావడం జరిగింది, ఏ అనేటటువంటి పర్సన్. అంటే జస్ట్ నేను ఈ ప్లేస్లో ఏ అనేటటువంటి పర్సన్ నేను తీసుకుంటాను. సో ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఫాదర్ మనం అజంప్షన్ చేసుకున్నాము. సో బి అనేటటువంటిది ప్లస్ మైనస్ మనకి ఇంకా డీటెయిల్గా మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అన్నారు. చూడండి ఏ. ఓకేనా, ఇక్కడ వరకు పాయింట్. ఓకేనా, ఇక్కడ వరకు ఇచ్చారు. సో డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అండ్ ఈ ఈజ్ ద సన్ ఆఫ్ డి, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ డి. ఓకేనా, డి వాళ్ళ సన్ ఎవరు, ఈ. సో ఇక్కడ వరకు మనకు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఈస్ ఈ. హౌ ఈస్ ఈ అంటే ఈ అనబడే వ్యక్తి. ఓకేనా, సర్కిల్లో గీసేది మనం కనుక్కోవాలి. ఈ ఏమవుతారు, ఈ అనేటటువంటి పర్సన్ ఏమవుతారు, ఎవరికండి, బి అనేటటువంటి పర్సన్కి. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బి వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, సో బి వాళ్ళ ఫాదర్కి చిన్నాన్న కొడుకు. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ బెటర్. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు బి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో ఫాదర్ వాళ్ళ సో చిన్నాన్న కానీ సో లేదా పెదనాన్న కానీ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ కూడా ఏమవుతారని అడుగుతున్నారు, అవునా కదా. సో అంటే ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, వీళ్ళు ఖచ్చితంగా ఏమవుతారండి, సో కజిన్స్ అవుతారంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు, అవునా. సో అంటే వీళ్ళకి ఏమవుతారు మరి, సో ఖచ్చితంగా చిన్నాన్న అవడానికి లేదా పెదనాన్న అవడానికి సో ఈ టైప్ ఆఫ్ సో పాసిబిలిటీ ఉందే కానీ ఒక బ్రదర్ అవడానికి పాసిబిలిటీ లేదు, అవునా. గ్రాండ్ ఫాదర్ అవుతారా ఈ పర్సన్ బికి, పాసిబిలిటీ లేదు, అవునా. ఇక్కడ ఒకసారి చూడండి, కజిన్ అవుతారా. సో కజిన్ అంటే ఏంటి, సో మన అత్తమామ పిల్లలు లేదంటే ఒక చిన్నాన్న పెదనాన్న పిల్లలు, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు. ఓకేనా, వీళ్ళు మనకు కజిన్స్ అవుతారు, అవునా. అయితే కజిన్ అవడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఏంటి, ప్యాటర్నల్ అంకుల్ లేదా చిన్నాన్న పెదనాన్న అవడానికి పాసిబిలిటీ ఉంది నాన్నగారి సైడ్ కాబట్టి ప్యాటర్నల్ అంకుల్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఓకేనా, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఓకేనా, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, అవునా. అండ్ డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, దెన్ హౌ ఈస్ డి. డి ఏమవుతారు, డి ఏమవుతారు ఎవరికండి, సికి, అవునా. సి అనేటటువంటి పర్సన్కి అంటే ఏంటి, నాన్నగారి బ్రదర్ అంటే ఏంటి, చిన్నాన్న వాళ్ళ వైఫ్. సో చిన్నాన్న వాళ్ళ వైఫ్ లేదా పెదనాన్న వాళ్ళ వైఫ్ అంటే ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది ఆంట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నీస్ నెఫ్యూ. ఓకేనా, అంకుల్ అనేది ఓకేనా ఇక్కడ జెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది, నెఫ్యూ అనేది కూడా జెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది, నీస్ అనేది గర్ల్స్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ గర్ల్స్ నీస్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు, సో ఆంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఇఫ్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, అవునా. నెక్స్ట్ ఏమంటున్నారు, దెన్ హౌ ఈస్ సి రిలేటెడ్ టు ఏ. సి ఏమవడం జరుగుతుంది, ఏ అనేటటువంటి పర్సన్కి. ఖచ్చితంగా ఒకటి ఏమై ఉండాలి, మనవడు లేదా మనవరాలు అవడానికి పాసిబిలిటీ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్. కానీ ఇక్కడ మనకి క్లారిటీగా సి అనే పర్సన్ ప్లస్సా మైనసా మనకి తెలియదు కాబట్టి మనకు గ్రాండ్ చైల్డ్ అయితే అవ్వడం జరుగుతుంది కదా. సో ఖచ్చితంగా సో మనవడు లేదా మనవరాలు అవ్వడం జరుగుతుంది కాబట్టి క్లారిటీగా మనకి తెలియదు అది గ్రాండ్ డాటరా లేదా గ్రాండ్ సన్నా మనకు తెలియదు, కానీ గ్రాండ్ చైల్డ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో గ్రాండ్ చైల్డ్ అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. ఇఫ్ ఐ ఈస్ జేస్ మెటర్నల్ అంకుల్. ఓకేనా, అంటే ఏంటి, జే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, అవునా, మదర్ వాళ్ళ బ్రదర్. ఓకేనా, ఎవరది, ఐ అనేటటువంటి పర్సన్ కాబట్టి ఐ నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకేనా, ఇది ప్లస్. ఓకేనా, ఇక్కడ మైనస్, మెటర్నల్ అంకుల్. ఓకేనా, ఐ ఈస్ జేస్ మెటర్నల్ అంకుల్. నెక్స్ట్ కేస్ సన్ ఎమ్స్ ఓన్లీ సిబ్లింగ్. ఎం వాళ్ళ ఓన్లీ సిబ్లింగ్ ఎవరు, ఓకేనా. ఇక్కడ అజంప్షన్ తీసుకుందామండి, ఇక్కడ మదర్ అయి ఉండొచ్చు కానీ ఎమ్స్ ఓన్లీ సిబ్లింగ్ ఓకేనా ఎల్స్ ఫాదర్ అంటున్నారు. అంటే ఏంటి, క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కేస్ సన్ ఎమ్స్ ఓన్లీ సిబ్లింగ్ అంటున్నారు. అంటే ఎమ్స్ ఓన్లీ సిబ్లింగ్ ఏంటండి, ఓకేనా. ఇక్కడ కేస్ సన్, ఓకేనా, కే వాళ్ళ సన్ను ఎంకి ఓన్లీ సిబ్లింగ్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నారు,
ఓకేనా. నెక్స్ట్ ఏంటి, కేసు సన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా, ఎల్స్ ఫాదర్ అంటున్నారు. ఓకేనా, ఎల్ వాళ్ళ ఫాదర్ ఈ పర్సన్. ఓకేనా, అంటే ఏంటి, కేసు సన్ ఏమవుతారండి, ఒకటి ఎమ్స్ ఓన్లీ సిబ్లింగ్ అయి ఉండొచ్చు, దాంతోపాటు ఎల్ వాళ్ళ ఫాదర్. ఓకేనా, ఎల్ వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ అండ్ ఎన్స్ నెఫ్యూ అంటున్నారు. అంటే ఎన్స్ నెఫ్యూ అంటే సో ఖచ్చితంగా కే వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, సో బ్రదర్ కానీ లేదా సిస్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళ నెఫ్యూ అంటే మీనింగ్ ఏంటి, బ్రదర్ సిస్టర్ వాళ్ళ పిల్లల్ని. ఓకేనా, దాంట్లో కూడా జెంట్స్ అయినటువంటి పిల్లల్ని నెఫ్యూ అనడం జరుగుతుంది. అంటే ఎన్ వాళ్ళ నెఫ్యూ అంటే కే వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అయి ఉండాలి ఎన్ అనేటటువంటి పర్సన్. అవునా కాదా? అయితే ఇప్పుడు మరి క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూద్దాం. హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు, ఓకేనా, హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు, ఓకేనా, హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు జే. ఎం అనేటటువంటి పర్సన్ జేకి ఏమవడం జరుగుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. జే వాళ్ళ మదర్ ఎం అనేటటువంటి పర్సన్. సో మదర్ ఈజ్ అవర్ ఆప్షన్. క్లియర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. క్లియర్. నెక్స్ట్ బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. ఓకే. నెక్స్ట్ సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఓకేనా. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు. ఏ అనేటటువంటి పర్సన్ ఏమవుతారు ఎవరికండి, డి అనేటటువంటి పర్సన్కి. అంటే క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి. ఓకేనా, సిస్టర్ వాళ్ళ అమ్మాయి లేదా బ్రదర్ వాళ్ళ అమ్మాయిని ఏమంటామండి మనము, సో నీస్ అనడం జరుగుతుంది. లేదా ఇక్కడ క్లియర్గా ఒకసారి చూడండి, సిస్టర్స్ డాటర్. ఓకేనా, సో సిస్టర్స్ డాటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి నీస్ నెఫ్యూ అనేటటువంటి ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. ఓకేనా, సిస్టర్స్ డాటర్. ఓకేనా, అవునా, సిస్టర్స్ డాటరే కదా. సో క్లియర్గా సిస్టర్స్ డాటర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సి హ్యాస్ సన్స్ ఎఫ్ అండ్ ఇజెడ్. ఓకేనా, సికి ఎఫ్ అండ్ ఇజెడ్ సన్స్ ఉన్నట్లయితే, ఓకేనా, అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు మరి బ్రదర్స్ అవుతారు. ఓకేనా, డాట్స్. అండ్ జెడ్ ఈస్ మ్యారీడ్ టు వి. జెడ్ ఈస్ మ్యారీడ్ టు వి అనేటటువంటి పర్సన్ మైనస్. దెన్ హౌ ఈస్ వి రిలేటెడ్ టు. వి ఏమవడం జరుగుతుంది ఎవరికండి, ఓకేనా, ఎఫ్ అనేటటువంటి పర్సన్కి. ఎఫ్కి ఏమవడం జరుగుతుంది అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్. అవునా, సో బ్రదర్ వాళ్ళ వైఫ్. ఓకేనా, అయితే మీనింగ్ ఏంటి, సో వదినైనా అవ్వచ్చు లేదా మరదలైనా అవ్వచ్చు. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది సిస్టర్ ఇన్ లా. ఓకేనా, సిస్టర్ ఇన్ లా అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఎం మేట్స్ వై అట్ ద వెడ్డింగ్ సెరిమనీ. ఓకేనా, అయితే కండిషన్ ఏమి ఇచ్చారు, వై ఈజ్ ది, ఓకేనా, డాటర్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఎమ్స్ ఫాదర్. అవునా, అయితే ఎం నుంచి నేను కన్సిడర్ చేస్తాను. ఎమ్స్ ఫాదర్ అన్నారు. అవునా, సో ఇక్కడ చూడండి, ఎమ్స్ ఫాదర్, ఎమ్స్ ఫాదర్ ప్లస్ తీసుకోవడం జరిగింది. అవునా, లాస్ట్ టైం నుంచి మనం తీసుకోవాలి అంటున్నాను. అవునా, అయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఓకేనా, వైఫ్ ఆఫ్ ఎమ్స్ ఫాదర్ అన్నారు. అంటే ఎమ్స్ ఫాదర్ వాళ్ళ వైఫ్. ఒకసారి చూడండి, వైఫ్ బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ఆల్రెడీ మనం కొన్ని సమ్స్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా, సో వైఫ్ కాబట్టి మైనస్. నెక్స్ట్ వైఫ్ ఆఫ్ ఎమ్స్ ఫాదర్ అయిపోయింది. సిస్టర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ అన్నారు. అంటే వైఫ్ వాళ్ళ సిస్టర్ కాబట్టి నేను మైనస్ తీసుకుంటాను. దాని తర్వాత ఏమన్నారు, డాటర్ ఆఫ్ సిస్టర్ ఆఫ్, అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్. ఓకేనా, డాటర్ కాబట్టి మైనస్. ఓకేనా, డాటర్ కాబట్టి మైనస్. ఇది ఎవరు అంటున్నారు, వై అనేటటువంటి పర్సన్. వై ఈజ్ ద డాటర్. సో ఈ డాటర్ ఎవరు, వై అనేటటువంటి పర్సన్. ఓకేనా, వై అనేటటువంటి పర్సన్. అవునా, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు. ఓకేనా, ఎం ఏమవుతారు, ఎం ఏమవుతారు వై అనేటటువంటి పర్సన్కి. ఒకసారి క్లియర్గా ఆలోచించండి. సో ఈ డాటరే కదా, ఇది డాటర్ అండి, డాటర్ అంటే ఇక్కడ వై అనేది మనం తీసుకుందాం. అంటే ఏంటి, సో మదర్ వాళ్ళ సిస్టర్ అంటే సో చిన్నమ్మ లేదా పెద్దమ్మ, ఒక పిన్నమ్మ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో వాళ్ళ సో పిల్లలు అనమాట. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో చిన్నమ్మ లేదా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మనకి ఏమవుతారు, డెఫినెట్గా అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఖచ్చితంగా కజిన్స్ అవుతారు. అవునా కాదా? సో కజిన్స్ అనబడే ఆప్షన్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. అవునా కదా? సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఏస్ మదర్ ఈస్ బీస్ సిస్టర్ అండ్ సీస్ డాటర్ అంటున్నారు. అంటే ఏ వాళ్ళ మదర్, ఓకేనా, ఏ వాళ్ళ మదర్, ఓకేనా, ఏమంటున్నారు, బి సిస్టర్ అంటున్నారు. ఓకేనా, బి వాళ్ళ సిస్టర్. ఓకేనా, బి వాళ్ళ సిస్టర్ అండ్ సీస్ డాటర్ అంటున్నారు. అంటే సి వాళ్ళ డాటర్. అవునా, సో సి వాళ్ళ డాటర్. ఓకేనా, సో డౌన్వర్డ్ డైరెక్షన్. సో సి వాళ్ళ డాటర్. సో ఎం ఇది మదర్, ఎం అంటే సో ఇక్కడ నేను ఈ పర్సన్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏ వాళ్ళ మదర్, ఓకేనా, సి వాళ్ళ డాటర్ అవుతారు. అదేవిధంగా బి వాళ్ళ సిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ టైం ఇచ్చారు, డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి అండ్ బ్రదర్ ఆఫ్ ఈ. ఓకేనా, ఈకి బ్రదర్ అవడం జరుగుతుంది. ఈ అనేటటువంటి పర్సన్కి బ్రదర్ అవడం జరుగుతుంది. అవునా కదా? అయితే హౌ ఈస్ సి రిలేటెడ్ టు ఈ. సి ఏమవుతారు, ఓకేనా, సి అనేటటువంటి పర్సన్ ఏమవుతారు ఎవరికండి, ఈ అనేటటువంటి పర్సన్కి. ఓకేనా, ఈ అనేటటువంటి పర్సన్కి. అంటే ఏంటి, సో క్లియర్గా అర్థమవుతుంది. సి అనేటటువంటి పర్సన్ ఎంకి పేరెంటే. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బి అనేటటువంటి పర్సన్కి కూడా పేరెంటే. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, బి అనేటటువంటి పర్సన్ డికి పేరెంటే,
యాజ్ వెల్ యాజ్ ఈ అనేటటువంటి పర్సన్ కూడా పేరెంట్. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది సి అనేటటువంటి పర్సన్ ఏమవుతారు, సో పేరెంట్ వాళ్ళ పేరెంట్ అంటే. కానీ అది మేబీ ఒక గ్రాండ్ ఫాదర్ అయ్యుండొచ్చు, గ్రాండ్ మదర్ అయ్యుండొచ్చు, మనకు అక్యురేట్గా తెలియదు కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనం అక్యురేట్గా చెప్పలేం కాబట్టి either గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎక్స్ ఈస్ సిస్టర్ ఆఫ్ వై. ఎక్స్ ఈస్ సిస్టర్ ఆఫ్ వై అంటున్నారు. ఓకే, బాగానే ఉందంటే నెక్స్ట్ ఒక ఎక్స్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఇజెడ్. ఎక్స్ ఈస్ వైఫ్ ఆఫ్ ఇజెడ్ అంటున్నారు. సో ఇజెడ్ అనేది ఇక్కడ మనం ప్లస్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వై ఈస్ ఎమ్స్ సెకండ్ డాటర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, వై ఈస్ ఎమ్స్ సెకండ్ డాటర్ అంటున్నారు. అంటే ఎం వాళ్ళ డాటర్ వై అనేటటువంటి పర్సన్. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తెలిసింది, ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టర్ రావడం జరిగింది. సో వై ఈస్ సెకండ్ డాటర్ అన్నప్పుడు సో ఇది ఫస్ట్ డాటర్, ఇది సెకండ్ డాటర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు, అవునా కదా? అయితే హౌ ఈస్ వై రిలేటెడ్ టు జెడ్. వై అనేటటువంటి పర్సన్ ఏమవుతారు ఇజెడ్కి, అంటే క్లియర్గా వైఫ్ వాళ్ళ సిస్టర్, అవునా? వైఫ్ వాళ్ళ సిస్టర్ అంటే క్లియర్గా మనకు తెలుసు సిస్టర్ ఇన్ లా అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎక్స్ ఈస్ సిస్టర్ ఆఫ్ వై, ఎక్స్ ఈస్ సిస్టర్ ఆఫ్ వై, ఓకేనా? జెడ్ ఈస్ మదర్ ఆఫ్ వై, ఇజెడ్ ఈస్ మదర్ ఆఫ్ వై, ఇజెడ్ ఈస్ మదర్ ఆఫ్ వై అంటే ఎక్స్ కూడా మదరే, అవునా కదా? నెక్స్ట్ డబ్ల్యూ ఈస్ ఫాదర్ ఆఫ్ ఇజెడ్, ఓకేనా? డబ్ల్యూ ఈస్ ఫాదర్ ఆఫ్ ఇజెడ్ అండి, ఓకేనా? డబ్ల్యూ ఈస్ ఫాదర్ ఆఫ్ ఇజెడ్. దెన్ హౌ ఈస్ జెడ్స్ సిస్టర్. హౌ ఈస్ జెడ్స్ సిస్టర్ అంటే జెడ్ వాళ్ళ సిస్టర్, జెడ్ వాళ్ళ సిస్టర్ అంటే మైనస్ కదా. హౌ ఈస్ జెడ్స్ సిస్టర్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్, ఓకేనా? ఈస్ రిలేటెడ్ టు ఎక్స్. ఎక్స్కి ఏమవడం జరుగుతుంది, మదర్ వాళ్ళ సిస్టర్ అంటే చిన్నమ్మ కానీ లేదా పెద్దమ్మ కానీ, అవునా కదా? సో అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆంట్ అనేటటువంటి ఆప్షన్ మనం తీసుకోవచ్చు, అవునా కదా? సో సిస్టర్ అవడానికి పాసిబిలిటీ లేదు, సో మదర్ అవడానికి పాసిబిలిటీ లేదు, సిస్టర్ ఇన్ లా కూడా పాసిబిలిటీ లేదు. క్లియర్గా మనకు అర్థమవుతుంది చిన్నమ్మ లేదా పెద్దమ్మని ఏమంటామండి, ఆంట్ అనడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో జెడ్ ఈస్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ, అవునా? సో జెడ్ ఈస్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, ఎల్ ఈస్ ద వైఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటున్నారు, ఓకేనా? ఎల్ ఈస్ ద వైఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటున్నారు, ఓకేనా? అంటే డబ్ల్యూ అనేటటువంటి పర్సన్ ప్లస్ గా మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది, అవునా? ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, కే ఈస్ ఎల్స్ ఫాదర్ అంటున్నారు, ఓకేనా? ఎల్స్ ఫాదర్ ఎవరండి? సో కే, ఓకేనా? కే ఈస్, ఓకేనా? ఇక్కడ కే తీసుకుంటానండి, కే అనేటటువంటి పర్సన్ ఎల్స్ ఫాదర్, ఓకేనా? సో ఎల్స్ ఫాదర్. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఇజెడ్, ఓకేనా? కే కి ఒకసారి అబ్జర్వ్ చేయండి, కే ఏమవుతారు, ఓకేనా? ఇజెడ్కి, ఓకేనా? ఇజెడ్కి ఏమవుతారు, సో ఇక్కడ చూడండి, సో మదర్ వాళ్ళ ఫాదర్. మదర్ వాళ్ళ ఫాదర్ అంటే సో ఏంటంటే ఖచ్చితంగా మనకు తెలుసు మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, అమ్మ సైడ్ నాన్న అంటే కరెక్ట్ తాతగారే, కాకపోతే గ్రాండ్ ఫాదరే. ఏ గ్రాండ్ ఫాదర్, ఓకేనా? నాన్న వాళ్ళ నాన్న లేదా మదర్ వాళ్ళ నాన్న అని మనం తెలుసుకోవాలి. క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో మదర్ వాళ్ళ నాన్న కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్